గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి మీకు ఈ వీక్ అంతా అంటే మిక్సెడ్, అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండూ చెప్తున్నాను. కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా ఎంట్రీ ప్రైస్ వచ్చి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే అసలు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎంట్రీ ప్రైస్. అంటే ఆ ఎంట్రీ వచ్చి పర్ఫెక్ట్ ఎంట్రీ లేదనుకోండి, ఇక ఏమవుతుంది చూడండి. జనరల్గానే అంటే లైఫ్లో కూడా ఏదైనా ఇప్పుడు ఒక రూట్ కరెక్ట్ అయిన అంటే మనకి నావిగేషన్ ఉంది. ఆ నావిగేషన్ మనకు చూపిస్తాను చూడండి. గూగుల్ మ్యాప్ ఈ రూట్లో ఇలా ఎంట్రీ అవ్వాలి, ఇలా వెళ్ళాలి. చూడండి, గూగుల్కి ఆపోజిట్గా మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అంటే నేనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది దాని గురించి చెప్తున్నాను. సపోజ్ గూగుల్కి ఆపోజిట్గా ఈ రూట్ కాదు, మనం ఇంకో రూట్ వెళ్తున్నాం అంటే ఏమవుతుందంటే గూగుల్ వచ్చి ఏం చెప్తుందంటే ఈ టైంలోపు మీరు వెళ్ళగలరు, ముందు వెనక మేబీ 1 or 2 minutes, ఒక 10 minutes, బట్ యువర్ ట్రావెల్ ఇస్ కరెక్ట్, ఈజ్ ఆన్ ద వే, యువర్ ఎంట్రీ ఈజ్ కరెక్ట్ అని అంటుంది. అదే మనం అగెయిన్స్ట్గా వెళ్ళామనుకోండి, ఆన్ టైంకి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. అంటే ఒక రాంగ్ రూట్లో వెళ్తున్నాం. అదేలాగానే స్టాక్ మార్కెట్లో కూడా పర్ఫెక్ట్ అయిన ఎంట్రీ ప్రైస్లో మనం వెళ్ళాలి. ఆ ఎంట్రీ ప్రైస్ పర్ఫెక్ట్గా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని వేల కోట్లు మనం డబ్బులు పెట్టుకున్నా, ఎంత డబ్బులు ఉన్నా కూడా మన దగ్గర అన్నీ శూన్యమే. స్టాక్ మార్కెట్ వరకు ఏంటి, పర్ఫెక్ట్ ఎంట్రీలో ఉన్నారా, ఎంట్రీ ప్రైస్ కరెక్ట్గా ఉందా అనేది ఒకటి తెలుసుకుంటేనే మీరు సక్సెస్ అవ్వగలరు. అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే ఇవన్నీ వచ్చి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్. ఎందుకంటే మనం ఆ పర్ఫెక్ట్ ఎంట్రీలో లేకపోతే మనకేమవుతుందంటే చాలా నెగిటివ్స్, లాసెస్ మనం ఎక్కువ చూడాల్సి వస్తుంది. అంటే ఒక స్టాక్ డిక్లైన్ అయ్యేటప్పుడు ఎంట్రీ అవుతారు చాలామంది. అప్పుడు ఏమవుద్ది, స్టాకు వాళ్ళ కోట్లన్నీ ఒక 50 లక్షలు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే చూడడానికి అది ఒక ఎలా చెప్పాలంటే ఒక 30 లక్షలు అలా ఉంటుంది. ఇంకా అంటే వాళ్ళు రాంగ్ ఎంట్రీలు వెళ్ళారు. అదే పర్ఫెక్ట్ ఎంట్రీలు వెళ్ళుంటే అది ఆపోజిట్గా అటుపక్క 70 లక్షల పోర్ట్ఫోలియో 20 లక్షలు ప్రాఫిట్లో ఉంటుంది. రాంగ్ ఎంట్రీ వెళ్తే అదే 30 లక్షలు నష్టంలో ఉంటుంది. ఇది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఇప్పుడు వచ్చి నేను షార్ట్ టర్మే చెప్తున్నాను. షార్ట్ టర్మ్ వచ్చి బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఇది వచ్చి ఇప్పుడు ఎన్ఎస్సి కోడ్ వచ్చి BALKRISIND. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2300 ఉందండి. చూడండి, 2300 ఉంది. ఇదే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చూడండి, బై అబోవ్ చేసేస్తున్నారు. అంటే అదే చెప్పాను కదా, ఒక ప్రాపర్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే అక్కడ కొనట్లేదు, బై అబోవ్ చేయమన్నా అది కొంతమంది అలా రాంగ్గా చేస్తున్నారు. కాబట్టి ఇది వచ్చి పర్ఫెక్ట్గా బై అబోవ్నే చేయాలి. బై అబోవ్ ఎక్కడ చేయాలి, 2500 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. 2500 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 3076 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 3667 రూపాయలు సెకండ్ టార్గెట్, 4608 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1940 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, 2006 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి మీకు కొద్దిగా ఇది వచ్చి ఒక లాంగ్ అంటే ఒక 9 monthsకి చెప్తున్నాను. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, న్యూల్యాండ్ ల్యాబొరేటరీ. చూడండి, ఈ స్టాక్ వచ్చి న్యూల్యాండ్ ల్యాబొరేటరీ.
ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2800 ఉంది. ఇప్పుడు కొనొద్దు. చూడండి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ కొనకూడదు. ఇది ఎక్కడ కొనాలి అంటే 3060 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 3060 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ చూడండి 4712 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 6398 రూపాయలు సెకండ్ టార్గెట్, 9083 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1480 రూపాయలు స్టాప్ లాస్. అంటే దీనికి ఇంకొక స్టాప్ లాస్ కూడా ఉంది, 2000 రూపాయలు స్టాప్ లాస్. ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు. 2000 కావాలంటే 2000 యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదు 1480 కావాలంటే 14. నేను వచ్చి బెస్ట్ 1480 చేస్తాను. అంటే డిక్లైన్ అయినా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అది చూడండి మనం ఫస్ట్ స్టాక్ ఏం చెప్పాను మీకు, బాలకృష్ణ ఇండస్ట్రీస్. అది వచ్చి ఒక 60 to 90 డేస్. ఇది వచ్చి న్యూల్యాండ్ ల్యాబొరేటరీ వచ్చి ఒక 9 months, 9 to ఒక 12 months తర్వాత. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనము ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. జూలై 8th and 9th సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక 7 సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, నేను స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్గా ఒక 5% ఒక 20 డేస్కి, ఎవ్రీ 20 డేస్కి 5% రిటర్న్స్ తీయాలి అని అనుకునేవాళ్ళు, అనే మైండ్ సెట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి మీకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టాక్ చెప్తాను చూడండి. మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి ఇది కూడా ఒక షార్ట్ టర్మే. ఈ స్టాక్ వచ్చి 20 మైక్రాన్స్. చూడండి 20 మైక్రాన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 90 రూపాయలు 45 పైసలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్. ఇది వచ్చి షార్ట్ టర్మ్ అండి, ఒక 60 to 90 డేస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 90 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 103 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 131 రూపాయి ఫస్ట్ టార్గెట్, 161 రూపాయి సెకండ్ టార్గెట్, 209 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 72 రూపాయలు స్టాప్ లాస్. 20 మైక్రాన్స్. ఇది వచ్చి 60 to 90 డేస్. తర్వాత ఇప్పుడు మనం గురుప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 21 days స్టాక్, మంత్లీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.